సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఏఐ తీసుకొచ్చిన చాట్ జీపీటీ గురించి అయితే మాట్లాడుతున్నాము. అసలు దానివల్ల ఏమేమి మార్పులు వచ్చినాయి, దానివల్ల యూజెస్ ఏంటి, పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది, అసలు అది ఎంతవరకు ఉపయోగపడింది, అసలు స్టూడెంట్స్ దాన్ని ఏ విధంగా అయితే వాడుతున్నారు అనే విషయం గురించి అయితే మాట్లాడుకుందాము. అలాగే ఈ ఏఐ చాట్ జీపీటీ వచ్చినాక అసలు క్రోమ్ పైన ఎంత ఇంపాక్ట్ పడింది, అసలు క్రోమ్కు దానికి మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు దాన్ని ఎలా వాడుతున్నారు, దీన్ని ఎలా వాడుతున్నారు, సో దేని నుంచి మనకు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చనేది అయితే దాని గురించి అయితే మాట్లాడదాము. సో ఫస్ట్ అయితే చాట్ జీపీటీ, అసలు జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. దాని ఫుల్ ఫాము. ఇంకా చాట్ అంటే మనకు తెలుసు, ఇంకా జనరల్గా మనం ఏదైతే మెసేజ్లు పంపించుకుంటామో అదే చాట్ అనేది. సో ఇది మనం క్రియేట్ చేసినాక ఒక 5 డేస్లోనే 1 మిలియన్ యూజర్స్ అనేది దాన్ని ఓపెన్ చేయడం దాన్ని వాడడం జరిగింది 5 డేస్లోనే. ఇది ఖచ్చితంగా ఒక అరుదైన రికార్డు. ఎందుకంటే ఇంతవరకు ఏ క్రోమ్కు కానీ, గూగుల్ కానీ, పెద్ద పెద్ద నెట్ఫ్లిక్స్కు, ఇప్పుడు ప్రైమ్కు, ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలే అయినా కానీ దానికి ఏ రోజు ఇంత రికగ్నైజేషన్ అంటే ఇంత ఫాస్ట్గా జనాలు దాన్ని యూజ్ చేసుకోవడం కానీ జరగడం లేదు. కానీ చాట్ జీపీటీకి అయితే ఈ విధంగా జరిగింది. ఈ చాట్ జీపీటీ మెయిన్గా ఫస్ట్ నుంచి ఎవరంటే బాగా యూజ్ చేసుకునింది కంపెనీలు కానీ, మనకు ఏదైనా అప్లికేషన్ కానీ, ఏదైనా హెల్ప్ సెంటర్లు లేదా ఒక కంపెనీకి మనం ఎప్పుడన్నా ఇన్ఫర్మేషన్ కనుగొని కానీ మెసేజ్ పెట్టినప్పుడు మనకు రిటర్న్లో మనకు రిప్లైలు అయితే వచ్చుంటాయి ఏ టైం అయినా. ఇదంతా బాటు అంటే రోబోట్ ద్వారా వచ్చుంటాయి. ఇవంతా ఏఐ యూజ్ చేసే మరి వాడడం మొదలుపెట్టినారు. చాలా వరకు ఏఐ వచ్చినాక ఇది చాలా ఈజీ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏఐ ఎట్లా అంటే, ఇప్పుడు దానికి తెలిసిన ఆన్సర్ అయితే అది మనకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే 24 అవర్ ఎవరు సపోర్ట్ ఉండలేరు కదా. కాబట్టి ఏఐ వచ్చినాక ఈ రోబోట్ ద్వారా చాలామందికి అయితే ఈ కంపెనీలు, అప్లికేషన్లు పెట్టిన వాళ్ళకైతే చాలా యూజ్ అయిందని చెప్పాలి. సో తర్వాత గురించి మాట్లాడుకుంటే చాట్ జీపీటీ పాజిటివ్స్ ఏందో మాట్లాడుతున్నాము. చాట్ జీపీటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఈ స్క్రాప్ అంతా ఇవ్వకుండా డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అంటే, సపోజ్ నీకు గన్ మేకింగ్ కావాలనుకుంటే గన్ మేకింగ్ కూడా క్లియర్గా అయితే ఇస్తుంది. సో ఇప్పుడైతే అది ప్రజెంట్ అయితే తీసేసినారు. ఎందుకంటే ఆల్రెడీ 2 years అయిపోయింది వచ్చేసి. దాని మీద ఎన్నో కంప్లైంట్స్ అయితే వచ్చినాయి. దాన్ని మిస్యూజ్ చేస్తారని చెప్పేసి దాన్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మనకు ఏదైనా సాఫ్ట్వేర్ వాళ్ళ కోర్స్ కానీ, ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఏదైనా సోషల్ కానీ, ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్ మీరు అడిగినా స్క్రాప్ అంతా పెట్టకుండా డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది. ఎలాంటి క్వశ్చన్ అడిగినా డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది. ఎలాంటి స్క్రాప్ ఉండదు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెగిటివ్స్ ఏందో తర్వాత మాట్లాడుకుందాము. ఇంకోటి ఏంటంటే, చాట్ జీపీటీ వల్ల ఏంటంటే అది చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది. ఓకే, దానికి సబ్స్క్రిప్షన్లు అయితే ఉండవు, కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మనకు బేసిక్ మాటలు అయితే దొరుకుతుంది. మీరు ఎలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడగాలన్నా మీకు ఫ్రీగా దాంట్లోకి లాగిన్ కావడం కూడా చాలా ఈజీ అనమాట. బేసిక్ జీమెయిల్ ఇచ్చేసి ఒక పాస్వర్డ్ ఇచ్చుకొని ఇంకా ఎంటర్ అయిపోవడమే. మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా దానివల్ల వాడండి. సో అయితే మరి మనం చాట్ జీపీటీ ఓకే అనుకుంటే, మనం క్రోము మన దగ్గర 2000 నుంచి అయితే వాడుతున్నాము. క్రోమ్లో ఎలా అంటే, మీరు ఒక క్వశ్చన్ అడిగితే లాట్ ఆఫ్ ఆన్సర్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు చాలా లింకులు ఇస్తుంది, యూట్యూబ్ లింకులు ఇస్తుంది, దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి దీనివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఆన్సర్ అయితే ఇస్తుంది డెఫినెట్గా, కానీ కన్ఫ్యూజన్స్ అనేది ఉంటుంది. సో అందుకే చాట్ జీపీటీ వచ్చినాక అంత ఫాస్ట్గా అది రీచ్ కావడానికి కారణం ఏంటంటే, చాట్ జీపీటీలో డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతారో దానికి పర్ఫెక్ట్ ఆన్సర్, ఇంకంతే, స్క్రాప్ లాంటివి ఏమి ఉండవు. సో దీనివల్ల ఈ చాట్ జీపీటీ వల్ల లాభాలు పొందిన వాళ్ళు ఎంతమందో, నష్టపడిన వాళ్ళు కూడా చాలామంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఏవైతే అసైన్మెంట్లు తీసుకొని డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేసి ఆన్సర్ తీసేసుకొని కాపీ పేస్ట్ చేసేసి ఇంకా అవి అసైన్మెంట్ అనేది సబ్మిట్ చేస్తున్నారు. దీనివల్ల నాలెడ్జ్ అయితే తగ్గిపోతుంది స్టూడెంట్స్కు. పేరెంట్స్ అయితే చాలా వరకు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేని స్టూడెంట్స్ ఎవరు లేరు. స్కూల్ నుంచి మ్యాథ్స్ 5th 6th నుంచి ఇంకా స్మార్ట్ ఫోన్ అయితే వాడుతున్నారు. సో ఈజీగా ఈ అసైన్మెంట్లు అయితే అయిపోతున్నాయి. దీనివల్ల నాలెడ్జ్ అయితే ఎవరికి రాదు. ఇది పెద్ద నష్టము చాట్ జీపీటీ వల్ల. ఉపయోగించుకునే వాళ్ళు జెన్యున్గా కరెక్ట్గా ఉపయోగించుకుంటారు, కానీ ఇలా జరగడం వల్ల అది పెద్ద నష్టం అయితే జరుగుతుంది. మరి దీనికి సొల్యూషన్ అనేది మరి ఎంతవరకు తీసుకొస్తారనేది తెలీదు. సో అయితే మరి సొల్యూషన్ తీసుకొచ్చే
బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ యూజ్ చేసేలాగైతే ఇంకా మొత్తం అంతా చాట్ జీపీటీతోనే ఎవ్రీ వర్క్ ఫినిష్ చేస్తారు. సో తర్వాత క్రోమ్ కూడా ఏఐ ఫీచర్ అనేది తీసుకొచ్చింది. కానీ అంత ప్రాపర్గా ఆన్సర్ అయితే ఇయ్యదు. ఏదో ఒక 4-5 లైన్స్లో ఒక మినీ సైజ్ ఆన్సర్ అయితే ఇస్తుంది. సో చూద్దాం మరి ఫ్యూచర్లో. నాకు తెలిసి క్రోమ్ కూడా ఒక మంచి ఏఐ ఫీచర్ని అయితే తీసుకొస్తుంది. కానీ మరి చాట్ జీపీటీ అంత కాదు, కానీ చాట్ జీపీటీలో మటుకు కొన్ని లిమిట్స్ అనేది పెట్టాలి. ఎందుకంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ప్రతి స్టూడెంట్ ఇంకా అదే వాడి మొత్తం స్టూడెంట్ అసైన్మెంట్ అన్ని ఫినిష్ చేస్తున్నారు. దీనివల్ల నాలెడ్జ్ చాలా తగ్గిపోతుంది. సో మీరు ఒకవేళ చాట్ జీపీటీ యూజ్ చేస్తుంటే అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.